నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బావుంది గదా! కారం కారంగా. కళ్ళుకి ఇంపుగా ఉంటే కడుపుకి ఆటోమేటిక్‌గా నచ్చుతుందంట. కదా! అదేంటంటే ఇది చూడ్డానికి ఇంత కలర్‌ఫుల్‌గా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవద్దు. ఇదొచ్చేసి మన రెగ్యులరేనండి. చాలా రెగ్యులర్ కర్రీ కాలీఫ్లవర్ పొటాటో. కాకపోతే నేను చేయడం ఏంటంటే వితౌట్ మసాలా, ఆనియను, గార్లిక్ ఏం లేకుండా. సో, మీరు రెగ్యులర్‌గా చేసుకోవచ్చు ఈ కర్రీని లంచ్ బాక్సెస్‌లో కానీ, అన్నానికి కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. దానితో పాటు ఎప్పుడన్నా నైవేద్యానికి ఏం వంట చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి ఒకసారి. చాలా ఈజీ. దీనికి కాలీఫ్లవర్‌ని తుంచి పెట్టుకోవడము, ఒక బాయిల్డ్ పొటాటో తీసుకొని కట్ చేసుకున్నాను. అలాగే ఒక టమాటోని తీసి కట్ చేసుకున్నాను. తర్వాత పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, పసుపు వేసి అది కొంచెం వేడయ్యాక నేను ఒక పిడికెడు ఆర్ గుప్పెడు హాఫ్ ఆర్ పావు కప్పు శనగపప్పుని వేశాను పోనీలోనే. సో, మనకి మొత్తం ఉడికిపోకుండా శనగపప్పు అనేది మంచిగా తింటున్నప్పుడు చాలా బాగొస్తుంది. దాని తర్వాత కట్ చేసుకున్న టొమాటోని, పొటాటోని, కాలీఫ్లవర్ మాత్రం ఉడకబెట్టలేదు. జస్ట్ హాట్ వాటర్‌లో సాల్ట్ ఏసి కొంచెమే సాల్ట్ అది కూడా ఏసి తీసి పక్కన పెట్టాను. అది వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే హింగు వేసి, సాల్ట్ వేసి మూత పెట్టాను. మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 3-4 మినిట్స్ ఉడికించండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాటర్ కంటెంట్ అనేది కాలీఫ్లవర్ నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు అన్ని వెజిటబుల్స్ దాంట్లో వేసినవి పర్ఫెక్ట్‌గా కుక్ అయితాయి. అండ్ వాటర్ ఎట్లాగో రిలీజ్ అవుతుంది కాబట్టి మాడిపోకుండా ఉంటుంది. 3 మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు కారం సరిపడంత కారం స్పైస్ తినేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కారము, ధనియాల పొడి, దానితో పాటు నేను నువ్వుల పొడిని యాడ్ చేస్తున్నాను. నువ్వుల పొడిని ఎందుకు యాడ్ చేస్తున్నాను అనంటే, నేను 1/4 కప్ వాటర్ కూడా యాడ్ చేస్తాను దీంట్లో. 1/4 కప్ వాటర్ యాడ్ చేయడంతోని మనకేమవుతుంది అనంటే, రసం రసంగా అట్లా కాకుండా నువ్వుల పొడి వేయడంతోని థిక్‌గా ఉంటుంది. దానితో పాటు అలాగే చాలా గ్రేవీగా, డ్రైగా కాకుండా కర్రీ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరొక్కసారి ఇలా ట్రై చేయండి. డెఫినైట్‌లీ మీ అందరికీ నచ్చుతుంది. మా ఇంట్లో అయితే కాలీఫ్లవర్ పొటాటో కర్రీ అంటే అందరికి ఇష్టము. జనరల్‌గా పొటాటో అంటేనే ఇష్టపడతాం దేంట్లన్నా వేస్తే. ఇంకా కాలీఫ్లవర్ పొటాటో చాలా బావుంటుంది. దీంట్లో నేను 1 స్పూన్ నువ్వులు యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ కసూరి మేతిని కూడా తీసి కొంచెం నలిపి దాంట్లో వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించండి. ఎందుకంటే ఉప్పు, కారం అనేటివి కాలీఫ్లవర్‌కి మంచి పడుతుంది కాబట్టి టేస్ట్ మంచిగా వస్తుంది. 2 మినిట్స్ తర్వాత తీసి ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఎంత బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈరోజు నేను ఇది మా ఆయనకి లంచ్ బాక్స్‌కి చపాతీతో పాటు ప్యాక్ చేసి ఇచ్చాను. నేను కూడా చపాతీతో తింటున్నాను. చాలా బావుంది కదా! ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.